వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ పట్టణం రేకుర్తి 20వ డివిజన్లో ఇంద్రమ్మ కాలనీలో ప్రతి గడప గడపకి ప్రతి ఒక్కరిని కలుస్తూ తన మేనిఫెస్టో పత్రాలను ప్రచారం చేయడం సుమారుగా 200 మందితో ఘనంగా ప్రచారం చేశారు. జాడి బాలారెడ్డి ప్రతి గడప గడపకు ఆడబిడ్డలను కలుస్తూ నన్ను గెలిపిస్తే ఈ 20వ డివిజన్ ప్రతి ఇంటి ఆడబిడ్డకు వివాహ కానుకగా 5,016 రూపాయలు తన పెళ్లి సమయంలో అందజేస్తానని మాట ఇస్తూ నాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధి చేసి చూపిస్తాను అని అన్నారు. ప్రతి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు పూర్తిగా అంధకారంలో ఉన్నాయని, విద్యుత్ పోల్ సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు జాడి బాలారెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా స్వామి కాలనీలో మంచినీళ్ల సదుపాయం లేక కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్య పరిష్కరిస్తానని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో 20వ డివిజన్ ఇన్ఛార్జ్ సందీప్ యాదవ్, 20వ డివిజన్ కన్వీనర్ గోదారి నరేష్ వన్నారం, ఉప సర్పంచ్ బండారి లక్ష్మణ్, బూత్ అధ్యక్షులు ముదిమడుగుల లక్ష్మీరాజం, చరణ్, ప్రకాష్, ప్రవీణ్, మల్లికార్జున్, గడ్డం రాజేష్, చందు, జాడి, రాజు, శ్రావణ్, దుర్గం శ్రీధర్, పాలోజు భూమయ్య, అదేవిధంగా అనేక కాలనీల నుండి వచ్చిన కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ నుండి 20 డివిజన్ అభ్యర్థిగా గత 3 రోజుల నుంచి కూడా డోర్ టు ఇంటింటికి వెళ్తూ కూడా బీజేపీ పార్టీ కమలం పువ్వు పూర్తిమైన ఓటేసి ఓటు వేయాలని ప్రతి ఇంటికి తడుతూ ప్రతి ఇంటిని ప్రతి వారిని కూడా అభ్యర్థించడం జరుగుతుంది. బీజేపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, ఈ బీజేపీ పార్టీతోని ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని కూడా ప్రతి ఇంటి వారు కూడా తెలియజెప్పడం జరుగుతుంది. గతంలో కానీ ఈ ప్రపంచాన్ని ఏదైతే శాసించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఈరోజు ప్రపంచం లోపల కూడా అన్ని దేశాలు కూడా, అమెరికా లాంటి దేశం కూడా బీజేపీ అదే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారినే ఈరోజు వారు ఏదైతే మోడీ గారికే శిరస వహిస్తున్నారు. అంటే అలాంటి పార్టీ లోపల ఈరోజు ఈ మన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ 20వ డివిజన్ నుంచి కూడా పోటీ చేస్తున్నాం. నేను ఈ కాలనీ వాసులకు కూడా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రజలందరికీ కూడా మేము ఒకటే కోరుతున్నాం, ఈ యొక్క డివిజన్ నుంచి పోటీ చేస్తున్న నాకు మీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క అవకాశం ఇవ్వాలి. గతంలో కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈ ఒక్కసారి బీజేపీ పార్టీకి ఇచ్చే అవకాశం ఇచ్చి చూడండి, బీజేపీ పార్టీతో ఎంత అభివృద్ధి జరుగుతుందో మీరు చూస్తారని చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా ఏదైతే బండి సంజయ్ గారు ఎంపీగా మొదటిసారి గెలిచి, అదేవిధంగా రెండవసారి కూడా గెలిచిన తర్వాత మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ యొక్క అనేకమైన నిధులు తీసుకొచ్చి ఈ యొక్క ఏదైతే మన కరీంనగర్ పార్లమెంట్ను డెవలప్మెంట్ జరిగింది. మొన్నటికి మొన్న 20,000 సైకిళ్ళు కూడా మన కరీంనగర్ పార్లమెంట్లో కూడా ఇవ్వడం జరిగింది. పేదవారు ఎవరైతే ఉంటారో గవర్నమెంటు స్కూళ్ళలో చదువుకునే 10వ తరగతి విద్యార్థులకు కూడా ఈ యొక్క సైకిల్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తను ఇంకా అనేకమైన నిధులు తీసుకొచ్చి కూడా రోడ్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా వేరే ఇంకా తదితర అన్ని విషయాలలో కూడా, హాస్పిటల్ విషయంలో కూడా, హాస్పిటళ్ళలో కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నటువంటి హాస్పిటల్లో ఏదైతే పరికరాలు ఇవో అవన్నీ అందించిన వ్యక్తి బండి సంజయ్ గారు. దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే మనం మేయర్ పదవి చేపడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా కరీంనగర్ కార్పొరేషన్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటున్నాం. కైవసం చేసుకున్న తర్వాత మనము ఈ యొక్క 66 డివిజన్లు ఏదైతే రూపాంతరం చెందిన కరీంనగర్ మరోసారి రూపాంతరం చెందిన తర్వాత ఈ 66 డివిజన్లను కూడా అభివృద్ధి చేస్తే బాధ్యత నాదే. 66 డివిజన్ లోపల కూడా స్మార్ట్ సిటీ నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులను కూడా రెట్టింపు నిధులు కాకుండా ఇంకెక్కువ నిధులు తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒప్పించి ఆ నిధులు తీసుకొచ్చి కూడా ఈ యొక్క డివిజన్లు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చాడు. దానిలో భాగంగానే ఈరోజు 20వ డివిజన్ కూడా పూర్తిగా వెనుకబడ్డ డివిజన్. పూర్తిగా పేదవారు ఇక్కడ నివసించే ప్రజలు దాదాపు 70-80% కూడా పేదవారే. రోజు కూలి చేసుకొని బతికేవారే ఈ యొక్క డివిజన్లో ఉన్నారు. వీరికి ఏదైతే అభివృద్ధి లోపల కూడా పూర్తిగా ఇక్కడ అభివృద్ధి జరగలేదు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ ఒక్క రోడ్ల విషయంలో కానీ, అదేవిధంగా డ్రైనేజ్ విషయంలో కానీ, మిగతా విషయాలలో కూడా ఇక్కడ అభివృద్ధి జరగలేదు. ఆ అభివృద్ధి జరగబడక ఈరోజు 20వ డివిజన్ వెనుకబడ్డది. కాబట్టి ఈ వెనుకబడ్డ డివిజన్ ఏదిగాడిగా ముందుకు తీసుకెళ్దాం. ఖచ్చితంగా కార్పొరేటర్గా ఇక్కడ గెలిపించినట్టుంటే, ఈ ప్రజలందరూ ఇక్కడ డివిజన్ ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించినట్టుంటే నిధులు ఏదైతే ఉన్నాయో మన మేయర్ గారితో అనుసంధానం చేసుకుంటా బండి సంజయ్ గారితో మాట్లాడి ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. మెయిన్గా ముఖ్యంగా డ్రైనేజు సమస్య ఎక్కువగా ఉన్నది. ఈ డ్రైనేజ్ ఎక్కడికక్కడ ప్రతి కాలనీ లోపల కూడా డ్రైనేజు నీళ్ళు ఎక్కడైతే ఆగిపోతున్నాయి, ఎక్కడైతే ఓపెన్ ఖాళీ ప్రదేశాలు ఉంటాయో ఆ ఖాళీ ప్రదేశాలు నీళ్ళు ఆగి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి అందరికీ ఇబ్బందులు అయితేనే అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి ఈ యొక్క డివిజన్ ప్రజలందరూ కూడా గమనించారు. ఒక్కసారి మనకు ఉన్నటువంటి సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయి.
ఎక్కడ ఏ కాలనీకి పోయినా ఏ వాడకు పోయినా ఎక్కడికి పోయినా కూడా ప్రతిదీ కూడా సమస్యనే ఉంది. ఎవరికి ఏమి కూడా సదుపాయాలు కల్పించలే గత ప్రభుత్వంలో. వార్డు అభివృద్ధి గురించి మీ మేనిఫెస్టో ఉందా? మా మేనిఫెస్టో అంటే ఆ, ఏదైతే వార్డులో సమస్యలు ఉన్నాయంటున్నారు. అవును, డివిజన్లో ఏదైతే మనము గెలిచిన తర్వాత స్మార్ట్ సిటీ నుంచి వచ్చే నిధులు ఏవైతున్నాయో ఆ నిధులను కూడా ఆ మంత్రి గారితో మాట్లాడి మేయర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా కూడా ఆ నిధులను ఎక్కువ కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యను, ముఖ్యంగా పెద్ద ఎత్తున డ్రైనేజ్ ఉంది, ఆ డ్రైనేజ్ సమస్యను కూడా తీర్చడానికి ముందు వరుసలో ఉంటాం. ఈ డ్రైనేజ్ ఎక్కడైతే 20 డివిజన్ మొత్తం కూడా రేకుర్తి బ్రిడ్జ్ దగ్గర కూడా పెద్ద మెయిన్ డ్రైనేజీని నిర్మించి అక్కడికి ఈ మురుగునీరు అందరిని కూడా అన్ని కాలనీ మురుగునీరు అందరూ కూడా అక్కడ పంపించే దిశగా మేము కృషి చేస్తాం. ఖచ్చితంగా దానికి నిధులు కూడా కేటాయించమని కోరుతాం. బీజేపీ పార్టీ కమలంపు గుర్తు, మరి కమలంపు గుర్తు పైన ఓటేసి ఈ యొక్క డివిజన్ ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. గతంలో నేను బీజేపీ అంటే పార్టీ టీడీపీలో ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా బీజేపీలో ఉన్నప్పుడు కానీ, మొన్న కరోనా సమయంలో కూడా ప్రతి ఇంటి కరోనా అంత పెద్ద ఎత్తున కరోనా కూడా ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండలేదు. ప్రతిరోజు కూడా ఏది బియ్యం కానీ, కూరగాయలు కానీ, అదేవిధంగా ఏదైతే ప్రతి ఇంటికి కూడా తీసుకుపోయి నిత్యావసర సరుకులు ఏవైతున్నాయో నిత్యావసర సరుకులు కంపల్సరీ అంటే అత్యధికంగా పెద్ద మొత్తంలో కూడా ఎక్కువ శాతం అదే బుడిగజంగాలి కాలనీ కావచ్చు, స్వామి కాలనీ కావచ్చు, అంబేద్కర్ కాలనీ కావచ్చు, విజయపురి కావచ్చు, అదేవిధంగా ఈ రేకుర్తి పాత రేకుర్తి ఎక్కడైతుందో పేదవారు ఎక్కడైతున్నారో వారందరూ కూడా వారు రోజు పని చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 100% మేము అందించడం. దాదాపు ఆ కార్యక్రమము మొదటిసారి తర్వాత రెండోసారి 2 సార్లు కూడా అందించడం. ప్రతి ఇంటికి కూడా ఎక్కువ శాతం అంటే రోజు ఏదో ఒక కాలనీకి రోజు ఒక కాలనీకి పోకుండా నిత్యావసరాలు 100% అందించడం. అదేవిధంగా కూడా ఎక్కడైతే ఎవరైనా హాస్పిటల్ విషయంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్ విషయంలో కూడా ఎవరికైనా మాకు ఇమ్మీడియట్గా మాకు కాల్ చేసినట్టుంటే దానికి స్పందించి ఎంతో కొంత వాళ్ళకు ఆ విషయంలో ఆర్థికంగా కూడా ఆదుకున్నాం. అదే కాకుండా కూడా మన ఎవరైనా ఎక్కడైనా చిన్న ఆపదలు వచ్చినా కూడా వారికి కూడా ఆర్థికంగా సాయం చేసినాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.